అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీశైలం హైవేకి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్కి ఆపోజిట్లో మనకి ఏవిఎం హోమ్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ దగ్గరికి వచ్చామండి. సో మీకు ఈ కనపడే లేఅవుట్ వచ్చేసి మనకి ఏవిసి హోమ్స్ వాళ్ళ సీతా రెసిడెన్సీ అండి ఈ లేఅవుట్. సో మనకి ఫుల్లీ డెవలప్మెంట్స్ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయి మనకి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసినటువంటి వెంచర్ అండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో మనకి వెంచర్ ఎంట్రన్స్ నుంచి టోటల్ మొత్తం వెంచర్ లోపల మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. మనం ఇప్పుడు చూసేది కూడా 60 ఫీట్ రోడే. సో మనకి ఇందుట్లో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 99% అన్నీ కూడా 40 ఫీట్ రోడ్సే ఉన్నాయండి. ఒక 2-3 చోట్ల మాత్రమే 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్ అండి ఇది. సో ఈ లేఅవుట్ వచ్చేసి మనకి లేమూరు విలేజ్ పరిధిలోకి వస్తుంది. మనకి ఇది 2016లో మనకి ఇది ఫైనల్ అప్రూవల్ అయితే రావడం జరిగిందండి. సో దీన్ని అయితే మెయింటెనెన్స్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి. మెయింటెనెన్స్ కూడా చాలా ప్రాపర్గా ఉంది ఈ లేఅవుట్. సో మనకు ఇందుట్లో మనకి 267 స్క్వేర్ యార్డ్స్, మనకి 200 స్క్వేర్ యార్డ్స్ కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగింది. సో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నది మొత్తం కూడా 60 ఫీట్ రోడ్లో ఉండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో సీతా రెసిడెన్సీ ఏవిసి హోమ్స్ వాళ్ళది సీతా రెసిడెన్సీ. ఇట్ ఈజ్ ఏ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. ఇది హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఇది. సో మనకి శ్రీశైలం హైవే నుంచి రాచలూరు వెళ్ళేటువంటి మార్గంలో మనకి మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో మనకి లేమూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. రామ్కి డిస్కవరీ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో మనకి ఈ లేఅవుట్ వచ్చేసి 41 ఎకర్స్ లేఅవుట్ అండి. కంప్లీట్గా 41 ఎకర్స్ లేఅవుట్. సో 41 ఎకర్స్లో దీని అయితే డెవలప్మెంట్ చేశారు. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్లో మనకి మినిమం ప్లాట్ సైజెస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 150, 200, 267, 300, 350, 500, 600 అలా ఈ యొక్క వెంచర్లో అయితే ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకునే బైరాగిగూడ సర్వే నెంబర్స్ కింద హెచ్ఎండిఏ వాళ్ళు ఆక్షన్ లేఅవుట్ అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఆ వీడియో అది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే జస్ట్ చూపిస్తానండి. వెంచర్ ఎంట్రన్స్ వరకు తీసుకెళ్ళి నేను మీకు ఆ హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళది ఆక్షన్ లేఅవుట్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్కి ఆనుకొని ఉంటుందండి. సో ఈ బ్యాక్ సైడ్ లేమూరు విలేజ్ కూడా రోడ్ యాక్సెస్ అయితే ఉంటుందండి, చాలా దగ్గరగా ఉంటుంది. సో మనకి రాచలూరు వెళ్ళేటువంటి మార్గంలో మనకి శ్రీశైలం హైవే నుంచి రాచలూరు వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్కే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో మనకి ఇందుట్లో మనకు వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 267 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే వచ్చాయండి. సో మనకి ఇందుట్లో ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఎంట్రన్స్లో ప్లాట్స్ అయితే 18,000 వరకు కోట్ చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి ప్లాట్స్ అయితే 12,000, 13,000 అట్లా కోట్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు చూసేటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో ఇదే మనకి హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ అండి. మీరు చూసేది వచ్చేసి హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ ఇదే అండి. సో డెవలప్మెంట్స్ చూశారు కదా, మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయండి ఈ లేఅవుట్లో. సో హెచ్ఎండిఏ వాళ్ళది ఆక్షన్ లేఅవుట్ ఇది. సో ఇది రెడీ టు సేల్కి ఉందండి. సో ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే సేల్స్ స్టార్ట్ చేయలేదు హెచ్ఎండిఏ వాళ్ళు. బట్ దీనివల్ల ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే మంచి అప్రిషియేషన్ అయితే రాబోతుందండి కమింగ్ భవిష్యత్తులో కూడా. సో శ్రీశైలం హైవేకి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనకి 300 ఫీట్ రోడ్డు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుందో అక్కడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలి అన్నా, ఇందులో ఆల్రెడీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీ ప్లాట్ రీసేల్ చేయాలని ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే ఈ సీతా రెసిడెన్షియల్ లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్స్ ఏమైనా ఉంటే మీరు మాకు కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.